ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని యొక్క ఆత్మ మనకి ఇస్తున్నటువంటి వాక్యానుసారంగా మనము దీవించబడుతూ ఉన్నామని, ఈ 7 విధాలైన ఆశీర్వాదాల గురించి మనం గత 2 రోజుల క్రితం నుండి మనం చూస్తున్నాం. సో మొదటి రోజున 2 విషయాలు, రెండవ రోజున 2 విషయాలు మనం ధ్యానించాం. ఈ రోజున మిగిలినటువంటి 3 విషయాలు కూడా మనం ధ్యానించబోతున్నాం. సో దేవుడు మొదటిగా డబల్ పోర్షన్ మనకి ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నాడు. మూడవదిగా ఆయన మన జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు, మిరకిల్స్ చేస్తున్నాడు. నాలుగవదిగా మనం గమనించాం, దేవుడు మనల్ని ఆయన రెస్టోరేషన్, మళ్ళీ తిరిగి మనకు రావలసిన వాటన్నిటిని ఆయన మళ్ళీ మనకు అనుగ్రహింపచేస్తున్నాడు. మనం ఏమైతే కోల్పోయామో వాటన్నిటినీ మళ్ళీ మనకు దయచేసే దేవుడై ఉన్నాడని దేవుని యొక్క లేఖనాల ద్వారా మనం తెలుసుకుందాం. ఇదే యోవేలు గ్రంథంలో నుంచి మిగతా 3 విషయాలు కూడా మనం గమనిస్తున్నాం. అక్కడే 2వ అధ్యాయంలోనే మనం గమనించినప్పుడు 27వ వచనం ఈ విధంగా చెప్తుంది, నేను మీ మధ్య ఉన్న మీ దేవుడు నేను యెహోవాను నేనే అని మీరు తెలుసుకునేటట్లుగా. అంటే ఇక్కడ మనం గమనించాలి, దేవుని యొక్క సన్నిధి మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని ప్రజెన్స్, గాడ్స్ ప్రజెన్స్ విత్ అస్. సో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆ యొక్క సమాధానం, దేవుని యొక్క ఆ యొక్క ప్రజెన్స్ అన్ని కూడా, దేవుని యొక్క కదలికలు, దేవుడు మనతో నివసిస్తున్న విధానాలు, అవన్నీ కూడా మన దేవుడు మనతో ఉన్నట్లుగా, మనం ఆయనతో ఉన్నట్లుగా ఆ స్థితికి మనల్ని దేవుడు తీసుకొస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఒక ఆశీర్వాదం. దేవుడు మనలో ఉన్నట్లుగా మనము గుర్తించగలగటం ఒక ఆశీర్వాదము. చూడండి, దేవుడు యేసయ్య ఈ భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో యెరూషలేమును చూచి ఆయన ఈ విధంగా బాధపడ్డారు కదా. ఏమన్నారు? యెరూషలేమా, ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నువ్వు ఎరుగకుంటివి అని అన్నాడు. అంటే దేవుని యొక్క దర్శన కాలం వారు గుర్తెరగలేకపోయారు. వారి మనోనేత్రాలు గురుడితనం అయిపోయాయి. యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గురుడితనం కలుగు చేసింది. అందువలన వారు దేవుడు వచ్చాడన్న విషయాన్ని కూడా వారు గుర్తించలేకపోయారు. అందుకనే ప్రభు అంటాడు చివరిగా, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక అనేంత వరకు నీ ఇల్లు పాడు దెబ్బ అయిపోతుంది అని. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో గమనించాల్సినటువంటి మాట, దేవుని సన్నిధి నీకు అనుగ్రహించబడుతుంది. దేవుని ప్రజెన్స్, గాడ్స్ ప్రజెన్స్, ఆ యొక్క సన్నిధి నీ మధ్య నీతో ఉండటం ప్రారంభిస్తే నువ్వు ఈజీగా గుర్తుపడతావు. ఏంటో తెలుసా? నీవు పాపం చేయలేవు. నీకు పాపం చేయాలన్న ఆశ, ఆ తలంపులు, కోరికలు రాకుండా దేవుని సన్నిధి నిన్ను ఆ విధంగా ప్రిజర్వ్ చేసి పెడుతుంది, నిన్ను సంరక్షిస్తుంది, నిన్ను భద్రపరుస్తుంది. నిన్ను వెళ్ళనివ్వడు ఆయన. నీవు ఆయన యొక్క సన్నిధిలో నిలిచి ఉండడానికి ప్రారంభిస్తే నిన్ను ఆయన పవిత్రంగా, పరిశుద్ధంగా నిలబెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. నువ్వు నిలిచి ఉంటే ఆయన నిన్ను నిలబెట్టడానికి ఆయన ఇష్టపడతాడు. జకర్యా గ్రంథంలో మనం గమనిస్తున్నాం, ప్రధాన యాజకుడిగా పిలువబడినటువంటి యెహోషువ జీవితాన్ని గురించి అక్కడ రాయబడింది. ఆయన వస్త్రాలు మలినమైపోయి ఉన్నాయి. ఆయన దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ఆయన వస్త్రాలు మలినమైపోయి ఉండగా సాతాను ఫిర్యాదు చేస్తున్నటువంటి వేళలో దేవుని దూత సాతాన్ని గద్దించి ఈ దావీదుని విషయంలో ఏమంటుంది తెలుసా? ఇతని మైల వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రాలతో ఇతన్ని నింపండి. ఇతను ఎలా ఉన్నాడంటే ఇప్పుడు మండుచున్నటువంటి, ప్రకాశించుచున్న ఒక దీపములాగా, ఇతను అగ్నిలోని తీయబడిన ఒక కొరివలే ఉన్నాడు కదా. చూసారా? అంతవరకు సాతాను ఏం చెప్పాడు? ఇతను చూడు, ఇతని వస్త్రాలు చూడు, ఇతను మైలు పడిపోయాడు, ఇతడు అపవిత్రుడైపోయాడు అని చెప్పబడినటువంటి ఆ యొక్క జీవితాన్ని గురించి దేవుని యొక్క దూత ద్వారా ఇవ్వబడిన మాట ఏంటంటే, నేను మీ మధ్య ఉన్న ఇశ్రాయేలు దేవుడని యెహోవాని మీరు తెలుసుకునేటట్లుగా నేను మీకు చేస్తాను. అంటే దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి నీవు గుర్తెరిగేటట్లుగా, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడితే దేవుని సన్నిధి నుండి కలుగుతున్న పరిశుద్ధత, పవిత్రత అది నీకు సమూలముగా అనుగ్రహించబడుతుంది. పవిత్రంగా, పరిశుద్ధంగా, సంపూర్ణంగా, దీవెనకరంగా దేవుడు నీకు వాటిని అనుగ్రహింపచేస్తాడు. పితృడైనటువంటి ఆ యొక్క
ప్రధాన యాజకుడు అన్నటువంటి యెహోషువ జీవితం అంత మలినమైనప్పటికీ కూడా ఆయన దేవుని సన్నిధిలోనే నిలిచి ఉన్న కారణాన్ని బట్టి దేవుడు ఆయనకున్న మలినమంతా తొలగించి ప్రశస్త వస్త్రాలతో దేవుడు ఆయన నింపాడు. అదేవిధంగా అక్కడ మనం గమనిస్తుంటే దేవుడే అంటున్నాడు, ఇతడు అగ్నిలోండి తీయబడిన కొరివి వలె ఉన్నాడు కదా అని. హల్లెలూయా. సో ఈ యొక్క ప్రవక్త అయిన యోవేలు యొక్క గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనంలోనే వ్రాయబడినటువంటి కొనసాగింపు మాట ఏంటంటే, నా జనులిక ఎన్నటికీ సిగ్గునందరు. దేవుని ప్రసన్నతలో ఉన్నప్పుడు నీవు సిగ్గుపడవు. నీకు కలిగిన అపవిత్రతను దేవుడు కొట్టివేస్తున్నాడు, నీకున్న మైలను అంతా తీసివేస్తున్నాడు. అదే సమయంలో ఆయన యొక్క సన్నిధి, ఆయన ప్రసన్నత నిన్ను పరిపూర్ణునిగా చేస్తుంది. పరిపూర్ణురాలుగా నువ్వు ఆయన సన్నిధిలో చేయబడుతున్నావు. అప్పుడు ఆయన సన్నిధిలో నుండి వస్తున్నటువంటి ఘనత, ఇతడు అగ్నిలోని తీయబడిన కొరివిలాగా ఉన్నాడు. అవమానాలు, నిందలు, సిగ్గు ఇక రాదు. నా ప్రజలన్నిటికీ సిగ్గునందురు. వారి కలిగిన అపవిత్రతను ఆయన తీసివేసి ఆయన పవిత్రునిగా చేసి వారిని ఆయన అంటాడు, ఇదిగో ఇతడు నా కుమారుడు, ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపములాగా ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ ఏదైనా స్థితిలో కృంగిపోయి ఉన్నావా, కుమిలిపోతున్నావా, అవమాన భారంతో ఉన్నావా, రా తిరిగి దేవుని ఎద్దుకు, దేవుని సన్నిధిలో నిలబడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, మౌనంగా ఆయన సన్నిధిలో క్షమాపణ కోరుకో. నువ్వు వాదించుకో, అయ్యా నా తప్పిదానికి కారణం ఇది అది అని సాకులు చెప్పుకో. నేను చేసిన పాపాలకి కారణం ఇది అని చెప్పి సాకులు చెప్పొద్దు. సైలెంట్గా మోకరించు, సైలెంట్గా దేవునికి అప్పగించుకో. నీకు మరుగా ఏమీ లేదయ్యా, నా బ్రతుకంతా కూడా నీకు తెలుసయ్యా, ఇదిగో నేను నీకు ఒప్పుకోలు చేసుకుంటున్నాను, నా అప్పగించుకుంటున్నాను. యాకోబును దేవుడు అడిగాడు, నీ పేరేంటని. అబద్ధం చెప్పకుండా నిజం చెప్పాడు, నా పేరు యాకోబే అన్నాడు. ఏ తండ్రి దగ్గర చెప్పిన ఏషావు అన్న పేరు చెప్పడానికి ఏమైంది? లేదు, దేవుని దగ్గరకు వచ్చాడు, దేవుని సన్నిధిలో నిలబడ్డాడు, దేవునికి యథార్థం చెప్తున్నాడు, నా పేరు యాకోబే, నేను మోసగాన్ని, నా జీవితం మోసంతో నింపబడింది, నా బ్రతుకు అపవిత్రతతో నింపబడింది, నా జీవితంలో ఇలాంటి స్థితిలో ఉన్నాను, ఇదిగో నేను నీ పాదాల దగ్గర ఉన్నాను, అయితే నన్ను కరుణించు అని నువ్వు ఆయనకి చెప్పగలిగితే ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత నిన్ను పవిత్రునిగా చేస్తుంది, నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది. నీవు ఆయన ద్వారా ఆ విధమైన పరిశుద్ధతను పొందడం మాత్రమే కాదు, ఆయన ద్వారా ఘనత పొందుతావు. నీకు అవమానం, సిగ్గు, నింద నీ మీద ఉండదు. నా జనులకి అన్నటికీ సిగ్గునందరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే మనం గమనిస్తున్నాం 28వ వచనం 2వ అధ్యాయం యోవేలు గ్రంథంలో దేవుడు అంటున్నాడు కదా, అంత్య దినములలో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నా ఆత్మను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించు. ఇది నీ కుటుంబానికి సంబంధించిన ఆశీర్వాదం. నీ కుటుంబం అంతా కూడా దైవ సంబంధమైన ఆత్మ చేత కవర్ చేయబడుతున్నారు, నింపబడుతున్నారు, సంరక్షించబడుతున్నారు. ఎప్పుడైతే ఒక కుటుంబం, ఒక వ్యక్తిగత జీవితం, ఒక కుటుంబం ఈ విధంగా సంరక్షించబడుతుందో సంఘము కూడా ఆ విధంగా సంరక్షించబడుతుంది. కొన్ని కుటుంబాల సమూహమే సంఘము కదా. మరి కుటుంబంలో వ్యక్తిగత జీవితం ఉంది, వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం కూడా, 2-3 కలిసి ఉండటమే కుటుంబంగా ఉంటున్నాం. ఒక వ్యక్తిని కుటుంబం అంటాం కాదు. అతను ఒక బ్యాచులర్, సింగిల్గా ఉంటాడు, ఒక వ్యక్తి అని అంటాం. కానీ అతని భార్య, అతనికి పిల్లలు కలిగి, తల్లిదండ్రులు కలిగి ఉన్నప్పుడు ఒక కుటుంబంగా ఉంటుంది. దేవుడు ఇక్కడ ఇచ్చిన వాగ్దానం, అంత్యదినములలో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంటే కుటుంబ సంబంధముగా ఆశీర్వాదం వస్తుంది. దేవుని ఆత్మ మన మీదకి దిగి వచ్చినప్పుడు దేవుని వలె మనం మార్చబడడానికి, దేవుని వలె మన జీవితాన్ని కొనసాగించడానికి ఆయన కృప చూపిస్తాడు. దావీదు దేవుని ఆత్మ కలిగిన వాడు సింహమును, ఎలుగుబంటిని చీల్చేశాడు. దావీదు దేవుని ఆత్మ కలిగిన వాడు గొల్యాతును కొట్టి చంపేశాడు. యేసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు చెరలో ఉండి కూడా క్షేమం కోసం, ఇతరుల యొక్క క్షేమం కొరకు పాటుపడిన వాడు, రాజు యొక్క ఆలోచన కర్తగా మారి, తండ్రిగా మారి రాజుకు ఆలోచన అనుగ్రహింప చేశాడు. కారణం ఆయన దైవికమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వ్యక్తి.
ఈ విధంగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, ఈ విధంగా దానియేలు జీవితం, ఇలాగా పరిశుద్ధుల్ని చాలా మందిని మనం గమనిస్తున్నాం. శాంసను దేవుని ఆత్మ కలిగిన వాడు, శాంసను సింహమును చీల్చేశాడు. ఆ విధంగా దేవుని కొరకు యెఫ్తా కానీ, ఈ విధంగా గిద్యోను కానీ దేవుని ఆత్మతో వారు నడిపించబడినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగాయి. సమూయేలు దేవుని ఆత్మ కలిగిన వాడు గనుకనే ఆయన రాజులను అభిషేకించేటువంటి పరిస్థితి, ఉన్నతమైనటువంటి దీర్ఘకాలం ఇజ్రాయెల్కి జరగబోయే విషయాల గురించి తెలియజేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నీవు దేవుని ఆత్మతో నింపబడి ఉన్నావా? దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉన్నావా? దేవుని ఆత్మ సంరక్షణలో నువ్వు ఉన్నావా? ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులను పిలువబడతారని దావీదు పౌలు గారు రోమీ పత్రికలో 8వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. మరి ఈ రోజున నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నావా? 7 విధాలైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో 6వదిగా నా ఆత్మను అనేకుల మీద కుమ్మరిస్తాను, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మరి నువ్వు ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, దేవుణ్ణి అడగాలి. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్న మీ వాగ్దానం నాలో నెరవేర్చబడాలి యేసయ్యా అని నువ్వు ఆయన అడిగితే నిత్యముగా ఆయన నీకు సహాయం చేసే దేవుడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరిగా మనం గమనించినప్పుడు ఆ 2వ అధ్యాయం ఆఖరి వచనం ఇలా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడతాడు, వాడు విడుదల పొందుతాడు, వాడు విడిపించబడతాడు. ఇక్కడ మనం గమనించాల్సిన మాట, ఈ రక్షణ అనేది ప్రారంభపు రక్షణ కాదు. ఈ రక్షణ కడవరి రక్షణ, దేహ విమోచన అని అంటారు. ప్రభు నామాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తూనే ఈ ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తూ ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలకి మనం పాత్రులమై దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు నడిపించబడినప్పుడు ఈ యొక్క జీవితం ముగింపు ఏంటంటే, మనం ఈ యొక్క దేహ విమోచన పొందిన వారమై పరలోక రాజ్యంలో ప్రభుతో ఉండేటట్లుగా మనం కొనిపోబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, మరి నీ వ్యక్తిగత జీవితంలో ఇంకా దేవునికి ప్రార్థన చేయటం మానేసావా? ప్రార్థన జీవితం లేకుండా కొనసాగించబడుతున్నావా? పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయవారు ఎవరో వారు మాత్రమే రక్షించబడతారు, వారు మాత్రమే విమోచించబడతారని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. సాల్వేషన్ వేరు, డెలివరెన్స్ వేరు. హూ కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ హీ షల్ డెలివర్ అని ఇంగ్లీష్లో రాయబడింది. ఎవరైతే దేవుని నామపేట ప్రార్థన చేస్తారో వారు విమోచించబడతారు. రక్షించబడటం వేరు, విమోచించబడతాడు. తెలుగు అనువాదం అలాగా వచ్చింది. ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయవారు ఎవరో వారు రక్షించబడతారని. ఈ రక్షణని కడవరి రక్షణగా లేకుంటే దేహ విమోచనగా మనం భావించాలి. ఈ 7 విధాలైన ఆశీర్వాదాల్లో మనము దేహ విమోచన పొందిన వారమై ప్రభుతో ఉండేటట్లుగా కొనిపోబడతామని, దీనికి సంబంధించిన విషయాలు అనేకం క్రొత్త నిబంధనలు కూడా ఉన్నాయి. దేహ విమోచన దేవుని యొక్క లేఖనం మనకు తేటగా చెప్తుంది. ఈ మట్టి శరీరం మహిమను ధరించుకుంటుంది, ఈ మర్త్యమైనది అమర్త్యను ధరించుకుంటుందని దావీదు పౌలు ద్వారా కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో ఈ 7 విధాలైన ఆశీర్వాదాలకి మనం అర్హులుగా మార్చబడుతున్నామా? అర్హులుగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? ఆ విధంగా ఉండాలనే ఆశతో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయటం ప్రారంభిస్తే నిత్యముగా ఈ 7 విధాలైన ఆశీర్వాదాలు నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి దేవుడు తప్పక అనుగ్రహిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాలమందు నాయన 7 విధాలైన ఆశీర్వాదాల యొక్క ముగింపు సందర్భంగా మీరు చెప్పిన ఈ అమూల్యమైన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. మీ ప్రసన్నత మమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తుంది, మీ ఆత్మ మమ్మల్ని సంరక్షిస్తుంది. అలాగే నాయన మీ నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్న ఈ జీవితంలో అయ్యా మాకు దేహ విమోచన, మాకు డెలివరెన్స్ మాకు అనుగ్రహించబడుతుందని మీ లేఖనాలు మాకు తేటగా బోధించాయి. కనుక ఈ మాటలు విన్నట్టుండి నీ బిడలైన మేమందరము అయ్యా ఈ 7 విధాలైన అయ్యా చక్కటి ఆశీర్వాదాలకి మేము పాత్రులుగా జీవిస్తూ మీ యొక్క సన్నిధిలో ముందుకు సాగుతూ సహాయం ఇచ్చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకున్న ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. 7 విధాల ఆశీర్వాదాలకి నీవు, నీ కుటుంబము, నీ సంఘము అర్హులుగా మార్చబడి నేను రాకడికి రాజ్యానికి సిద్ధపడుతుంది. ఆమేన్.
లార్డ్. మర్చిపోవద్దండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క వర్తమానాల్ని అనేకులకి షేర్ చేయండి. మీకున్న సోషల్ మీడియా అన్నిట్లో, యూట్యూబ్, సోషల్ మీడియా, అలాగే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, ఏదైనా సరే మీకు ఏదైతే వాడుతున్నారో అన్నింటిలో ఈ వాక్యాన్ని కూడా షేర్ చేయండి. తద్వారా ఎవరో ఒకరు దీవించబడాలని దేవుని యొక్క చిత్తం ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయో వారందరూ కూడా దీవించబడతారు. ప్రభు యొక్క పరిచయంలో మనమందరం సహభాగస్తులమై ఈ యొక్క పరిచయం ముందుకు కొనసాగిద్దాం. తోడుగా ఉండును గాక. ఆమేన్.